స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా బంగారం తరలిస్తున్న స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుసేన్ సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా అమకతాడు టోల్ ప్లాజా వద్ద కృష్ణగిరి వెల్దుర్తి ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సిఐ గురువారం అర్ధరాత్రి వాహనం తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సులో తనిఖీలు చేయగా అమర్ ప్రతాప్ పవార్ నంద్యాల, శబరిరాజన్ సేలం తమిళనాడు, వెంకటేష్ రాహుల్ కోయంబత్తూరు, సెంధిల్ కుమార్ కోయంబత్తూరు సినీ ఫక్కీలో బంగారం తరలిస్తున్నట్టు గుర్తించారు. వాళ్ళు పథకం ప్రకారం తమ ఒంటిపై ధరించిన బనియన్కు పెద్ద జేబులు ఏర్పాటు చేసుకుని వాటిలో బంగారం వెండి నగదు పెట్టుకుని దానిపై చొక్కా వేసుకుని ఎవరికి అనుమానం రాకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించి అదుపులో తీసుకున్నారు. అమర్ ప్రతాప్ పవార్ నుండి 1,20,80,000 శబరిరాజన్ నుంచి 5 కిలోల వెండి బిస్కెట్లు, వెంకటేష్ రాహుల్ నుంచి 3 కిలోల బంగారం, 19,23,500 నగదు, సెంధిల్ కుమార్ నుంచి 1.37 కిలోల బంగారం, 44,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం వెండి విలువ 2,74,54,800 రూపాయలు ఉంటుంది. బంగారం వెండి నగదు తరలిస్తున్న వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆర్ఐ మస్తాన్ వీఆర్ఓ గెడ్డయ్య ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీల్ చేశారు. నలుగురి నుంచి వివరాలు నమోదు చేసుకుని పంపించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ శుక్రవారం ఉదయం సెట్ కాన్ఫరెన్స్లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుసేన్తో పాటు తనిఖీల్లో పాల్గొన్న వెల్దుర్తి సర్కిల్ సిబ్బందిని అభినందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదేమీ ఉండదు.